ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని ఆ బాండ్ పేపర్ కూడా పోయింది. బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం, బాండ్ పేపర్ అంటే ఒక విశ్వాసం. ఎందుకు ఏదైనా భయాన్ని ఇచ్చినామని బాండ్ పేపర్ మీద 10 రూపాయల కాగితం మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా పెద్ద మనుషులో కూర్చున్నా పోలీస్ స్టేషన్ పోయినా చెల్తుందని నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వాడు నమ్మటట్లేడని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇక మేము గెలవంగానే మొదటి సంతకం ఇదే, 100 రోజుల్లో ఇస్తాం, వచ్చే 2500 అక్క జిల్లాల బ్యాంకులు 1 తారీఖు నాడు వాడే అన్నారు. పాపం నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక మాట అంటున్నా, ఇప్పుడు ఊళ్ళో ఎవరైనా చెక్ ఇస్తారు, చెక్ ఇచ్చి పైసలు తీసుకుపోతారు. చెక్ మనం బ్యాంకులో వేసినామనుకో అది బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? మరి ఇలా కాంగ్రెస్ వాడు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కదా, 100 రోజుల్లో ఇస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా? మరి బాండ్ పేపర్ బౌన్స్ అయితే ఈ కాంగ్రెస్ కు శిక్ష పడాలా వద్దా? శిక్ష పడాలా వద్దా? పడాలంటే 13వ తారీఖు నాడు ఈ గుంపు మేసి గూబ గుయ్యమని గుర్తు మీద ఓటేయాలి. గట్లయితే గిన సోయికి వస్తాడు. రేపు అసెంబ్లీలో మా మైపాలన్నా నేను పళ్ళ గుడ్డి కాంగ్రెస్ మెడలు వంచి అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూడు యాద్ చేస్తా మీకు. అక్క చెల్లెళ్ళకి ఏమన్నాడు? రాగానే 2500 ఇస్తానంటారు. చూపిరా తమ్మి, యాద్ చేద్దాం మంచిగా ఒకసారి. ఆయన దగ్గర నగదు ఉంటేనో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా?